అందరికీ నమస్కారం. నేను మీ వైద్యశ్రీ వెంకట్రావుని. ఈరోజు చాలామందికి కిడ్నీలు ఫెయిల్ అయ్యి కిడ్నీల సమస్యలు, మూత్రంలో మంట, పోస్టేట్ సమస్యలు, అదేవిధంగా ఈ కిడ్నీకి సంబంధించిన యూట్రస్కి సంబంధించిన అన్ని యూటీఐ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక 5 మూలికలతోటి మనం పరిష్కరించుకోవచ్చు. ఏంటి మనకు 5 మూలికలు? ఈ 5 మూలికలతోటి కిడ్నీలో స్టోన్సే కాదు, యూరిక్ యాసిడే కాకుండా తర్వాత యూటీఐ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా కుళ్ళిపోయినటువంటి దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి కిడ్నీలకి లేదా సీకేడి సమస్యలకి వీటికి చాలా చక్కటి ఉపయోగాలు ఈ 5 రకాల హర్బ్స్. మనం ఒకసారిగా వాడి తర్వాత కొన్ని రోజులు వాడి కొన్ని రోజుల తర్వాత రిజల్ట్స్ ఏం లేవు అని ఆగిపోకుండా ఇప్పుడు చెప్పే 5 రకాల మూలికలతోటి కనుక మీరు వైద్యం చేసుకున్నట్లయితే మీ ఇంట్లోనే మీ చేతులతోనే మీ కిడ్నీలు సేఫ్గా ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే దివ్యమైనటువంటి పంచ అమృతంగా దీన్ని మనం తీసుకోవచ్చు కిడ్నీ కోసం. దాంట్లో ప్రధానమైనటువంటిది పునర్నవ. ఈ పునర్నవ ప్రపంచవ్యాప్తంగా ఈ పునర్నవ తప్ప వేరే ఏ హర్బ్ లేదండి ఈ కిడ్నీ కోసం. ఇది చెడిపోయి కుళ్ళిపోయినటువంటి కిడ్నీకి కూడా మనం ప్రాణం పోయేసేంత శక్తి, కిడ్నీలో ఉంటే నీరు, ఇన్ఫెక్షన్ అట్లాంటిదంతా కూడా వ్యర్థమంతా బయటికి పంపించి చక్కగా ప్రాణం పోయగల శక్తి పునర్నవకు ఉంది. రెండవది గోక్షూర. గోక్షూర అంటే మనకి పల్లేరుకాయలు, చిన్న పల్లేరుకాయలు. ఈ చిన్న పల్లేరుకాయలు ఏం చేస్తాయి అంటే మన కిడ్నీలో ఉన్నటువంటి సమస్యలని, తర్వాత యూటీఐలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని, అదేవిధంగా చీము, రక్తం లాంటి వ్యర్థాలన్నిటిని కూడా క్లీన్ చేయడానికి కూడా. మూడో మూలిక షారిబా. ఈ షారిబా ఏం చేస్తుంది? రక్తాన్ని శుద్ధి చేసి గడ్డలుగా ఉన్నటువంటి రక్తాన్ని కూడా మంచిగా ప్యూరిఫికేషన్ చేసి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తూ, అదేవిధంగా శరీరాన్ని వేడిని తగ్గిస్తూ కిడ్నీకి కూలెంట్ లాగా పనిచేస్తుంది షారిబా. నాలుగవది చందన. చందన అంటే మన అందరికీ తెలిసిందే చందనం. ఈ చందనం వల్ల చాలా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, అమృతంగా పనిచేస్తుంది చందనం. శరీరానికి పిత్త దోషాలన్నింటినీ కూడా నిర్మూలించి చక్కటి ఉపయోగాల్ని చందనం ఇస్తుంది. ఇది ఒక కూలెంట్ ఏజెంట్ లాగానే పనిచేస్తుంది ఇది కూడా. ఐదవది మన కొత్తిమీర లేదా ధనియాలు. ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. ధనియాల యొక్క ఉపయోగాలు మనం చూసుకున్నట్లంటే అనేకం. కిడ్నీలో ఉన్నటువంటి యూటీఐ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా ఆ వ్యర్థాలన్నిటిని బయటికి వెళ్ళే విధంగా ప్రోత్సహిస్తుంది ఈ ధనియాలు కానీ కొత్తిమీర కానీ. శరీరంలో ఇది కూడా బ్లడ్ ప్యూరిఫికేషన్ గాను, హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ ఏదైనా సమస్య ఉన్నా కూడా ఆ సమస్య నిర్మూలించడానికి కొత్తిమీర కానీ ధనియాలు కానీ ఇది కూడా కూలింగ్ ఏజెంట్ గానే పనిచేస్తుంది. కాబట్టి ఈ 5 అన్ని సమబాణాలుగా తీసుకొని మిక్సీ పట్టుకొని చక్కటి పౌడర్ చేసుకొని రాత్రికి 1 స్పూను, పొద్దున కూడా ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, క్రానిక్గా ఉన్న వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ తీసుకున్నట్లయితే చక్కటి ప్రయోజనాలు ఉంటాయి. నమస్కారం.